Like, okay, girl, we won't buy tickets then. No, I think like, look. ఈ మూవీలో మన తెలుగు అమ్మాయి అయిన అవంతిక యాక్ట్ చేసింది. ఆ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఈమె హీరోయిన్ ఏంది, దీన్ని ఎలా హాలీవుడ్ వాళ్ళు తీసుకున్నారని చాలామంది ట్రోల్ చేశారనమాట. అయితే ఈ మూవీ చూసిన తర్వాత వీళ్ళందరికీ అర్థమవుతుంది తన యాక్టింగ్ స్కోప్ ఎంతలో ఉందనేది. యాక్టింగ్ అయితే చించేసింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను అనుకున్నా మన తెలుగు యాక్టర్ కాబట్టి తన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అనుకున్నా, కానీ మూవీ చూసిన తర్వాత ఈ మూవీలో తనే మెయిన్ లీడ్ అనమాట. తన చుట్టే మూవీ స్టోరీ మొత్తం రన్ అవుతుంటుంది. ఓకే, ఇది మొత్తం పక్కన పెడితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసాక నాకైతే బాగుంది గైస్, మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ 1 hour 32 minutes రన్ టైంతో ఉంది. ఈ మధ్య కాలంలో చూసిన నేను చిన్న లెంత్ పరంగా చాలా చిన్న మూవీ ఏదైనా ఉందంటే ఇదే, జస్ట్ 1 hour 32 minutes ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ May 3వ ఫారెన్ కంట్రీస్లో ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. అప్పుడు మన వాళ్ళు చాలామంది చూసి మూవీ బాగుందని చెప్పారు. ఈ మూవీ కూడా జస్ట్ 75 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయ్యి 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది హాలీవుడ్లో. ఇక మన తెలుగు వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుందా లేదా అనేది మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ మరి ఎలా ఉంటుందో. ఈ రివ్యూ చూసిన తర్వాత మీలో ఎవరైనా ఈ టెరట్ మూవీ చూడాలనుకుంటే మ్యాక్సిమం హెడ్ ఫోన్స్ యూజ్ చేసుకునే మూవీ అయితే చూడండి. నార్మల్ మొబైల్ స్పీకర్ పెట్టి మూవీని చూస్తామంటే మీకైతే మూవీ నచ్చదు. నేనైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూసాను, మా ఫ్రెండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా నార్మల్ మొబైల్లో చూశాడు, నాకు నచ్చింది, వాడికి నచ్చలేదు. తర్వాత వాడు మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూసి అప్పుడు బాగుందని చెప్పాడు. ఇది డిఫరెన్స్ అనమాట. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒకరి బర్త్డే సెలబ్రేషన్ చేయడం కోసం ఒక మ్యాన్షన్ హౌస్ని అయితే బుక్ చేస్తారనమాట. అంటే అదొక క్లబ్ లాంటిది అనుకోవచ్చు. అండ్ అక్కడికి బర్త్డే చేయడానికి వెళ్ళిన తర్వాత ఒకరికి టెరట్ కార్డ్స్ అయితే దొరుకుతాయి. టెరట్ కార్డ్స్ అంటే ఇప్పుడు మన తెలుగు నేటివిటీలో చెప్పుకోవాలంటే ఇప్పుడు పిట్ట జాతకాలు చెప్తూ ఉంటారు చూడండి, పిట్ట బయటకు వచ్చి కార్డ్స్ అయితే తీస్తూ ఉంటుంది. అంటే రీసెంట్గా ఐపీఎల్లో బాగా యూజ్ చేశారు. ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక కార్డ్స్ వస్తే మీకు మంచి జరుగుద్ది, ఇంకో కార్డులో మీకు చెడు జరుగుద్ది అని చెప్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ కార్డ్స్ అనమాట అవి కూడా, కాకుంటే అవి కొంచెం హర్రర్ థీమ్లో ఉంటాయి. అండ్ ఆ కార్డ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ అయితే తీసుకుంటారు. తర్వాత ఆ మూవీ ఎలా కొనసాగిందనేది మీరు రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ టెరట్ మూవీలో మీరైతే చూడవచ్చు. ఎక్కువ చెప్తే మూవీ స్టోరీ మొత్తం స్పాయిలర్ అయిపోద్ది, మీకైతే అంటారు ఇంట్రెస్ట్ రాదు, అందుకని చెప్పట్లేదు. అండ్ మూవీ అయితే నాకైతే నచ్చింది గాయ్స్. అండ్ దీంట్లో ఎటువంటి అడల్ట్ సీన్స్ ఇలాంటివి ఏమి ఉండదు, ఫ్యామిలీతో కూడా ఈ మూవీ అయితే వాచ్ చేయొచ్చు. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.